అగ్ని చూచారా అంటే అగ్ని చూచినటువంటి వాడికి ఎన్ని అర్హతలు ఉన్నాయో చూడండి, ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో నేను చెప్పా. ఇశ్రాయేలీయులకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఐగుప్తు నుండి విమోచించబడిన ప్రత్యేకత, పస్కా బలిని ఆచరించిన ప్రత్యేకత, రక్తాన్ని ద్వారబంధములు రాసినటువంటి ప్రత్యేకత, ఎర్ర సముద్రములో నడిచిపోయిన ప్రత్యేకత, బండలో నుంచి నీళ్లు త్రాగిన ప్రత్యేకత, మన్నాను తిన్నినటువంటి ప్రత్యేకత, ఇన్ని కలిగి ఉన్నారు. కాబట్టే అగ్ని చూడగలిగారు. ఈవేళ మీ అందరికీ ఈ మధ్యాహ్న కాలములో నీలో ఏదుంది ప్రత్యేకత? ఎంతో కాలము నుంచి దేవుని అగ్ని చూడాలి అంటున్నావు, కానీ చూడలేకుండా వెళ్ళిపోతున్నావు. 7 మెట్లు ధ్యానములో ప్రభు మన మధ్య వస్తున్నారు, దేవుని శక్తి మన మధ్యకు వస్తుంటే చూడలేకపోతున్నావే. నీ కళ్ళు ఇంకా తెరవబడలేదే, నీ నేత్రాలు తెరవబడలేదే, అంధత్వములో ఉన్నావే, నీ కన్నులు గుడ్డితనముతో ఉన్నాయే. ఎప్పుడు పోతుందా గుడ్డితనం? ఆ కళ్ళు, ఆ నీకుండే కన్ను, ఆ కళ్ళకుండే మబ్బు ఎప్పుడు పోతుంది?